నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి ఎంత గందరగోళం నెలకొందో అందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి అయితే చాలా ఆరోపణలు అలాగే ప్రత్యారోపణలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి విచారణ అయితే సుప్రీంకోర్టు కొన్ని ఎన్టీఏకి కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అండ్ ఏదైతే నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి అంటే ఫలితాలకు సంబంధించి మొత్తం కూడా అంటే కేంద్రాలు అలాగే నగరాలు వారీగా ఫలితాలు వెల్లడించాలి. అండ్ అందుకు దానికి సంబంధించి అండ్ శనివారం మధ్యాహ్నం 12 గంటలకే వెబ్సైట్లో ఫలితాలను పొందుపరచాలి అని చెప్పేసి కొన్ని కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చూద్దాం దానికి సంబంధించిన వార్త. నీట్ పేపర్ లీకేజీపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ఎన్టీఏకి కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్షా కేంద్రాలు నగరాల వారీగా ఫలితాలను ప్రకటించాలని స్పష్టం చేసింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల లోపు ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో పెట్టాలని సూచించింది. విద్యార్థుల గుర్తింపును బహిర్గతం చేయొద్దని పేర్కొంది. నీట్ యూజీ పరీక్షలు మే 5న దేశవ్యాప్తంగా జరగా పాట్నా హజారీబాగ్లలో పేపర్ లీకేజీ కేసులు నమోదయ్యాయి. గుజరాత్లోని గోద్రా మరికొన్ని ప్రాంతాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. దీంతో మే 5న జరిగిన నీట్ పరీక్షను రద్దు చేయాలని తిరిగి పరీక్ష నిర్వహించాలని కోరుతూ పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్టీఏ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కలుపుకొని మొత్తం 40 పిటిషన్లను కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి జీవై చంద్రచూడ్, జస్టిస్ జేపీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఈ నెల 11న జరిగిన విచారణలో సీబీఐ ఎన్డీఏ వాదనలకు నమోదు చేసుకుంది. ఇక గురువారం మరోమారు విచారణ చేపట్టింది. శనివారం ఫలితాలను నగరాలు పరీక్షా కేంద్రాల వారీగా విడుదల చేయాలని జస్టిస్ డివై చంద్రచూడ్ ఈ సందర్భంగా ఎన్డీఏను ఆదేశించారు. ఈ నెల 22న మరోమారు విచారణ చేపడతామని సూచించారు. పేపర్ లీకేజీ దేశంలో అన్ని ప్రాంతాల్లో జరగలేదని అభిప్రాయపడ్డ ధర్మాసనం కేవలం పాట్నా హజారీబాగ్కే పరిమితమైనట్లు వెల్లడించింది. గుజరాత్ ఇతర ప్రాంతాల్లో పేపర్ లీక్ అవ్వలేదని చెప్పలేమని పేర్కొంది. ఇక గోద్రాలో కేవలం అభ్యర్థుల తరపున ఇతరులు ఓఎంఆర్ షీట్లను నింపినట్లు తేలింది అని వివరించింది. ఇదిలా ఉంటే నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ గురువారం పట్నాలోని ఎయిమ్స్ లో చదువుతున్న 4 విద్యార్థులను అదుపులోకి తీసుకుంది. వీరిలో ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతున్న చందన్ సింగ్, రాహుల్ అనంత్, కుమార్ షాను 2వ సంవత్సరం విద్యార్థి కరణ్ జైన్ ఉన్నారు. అయితే ఈ కేసులో సీబీఐ ఇటీవల అరెస్టు చేసిన పంకజ్ కుమార్ అలియాస్ ఆదిత్య అనే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్తో ఈ 4 విద్యార్థులకు సంబంధాలు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.